'గబ్బర్ సింగ్' మ్యాజిక్ వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తుంది. హైపే లేని ఈ మూవీకి ఈ ట్రైలర్ ఎంతవరకు ఊపు తీసుకొచ్చింది? ట్రైలర్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ స్వాగ్ కుమ్మేసిందా లేదా? హరీష్ శంకర్ మాస్ టచ్ కనిపించిందా లేదా? ఈ అన్ని టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ ముందు ట్రైలర్ చూడగానే నాకేమనిపించిందంటే మరీ అంత కొత్తగా ఏమి అనిపించలేదు. అలానే మరీ చెత్తగా కూడా అనిపించలేదు. ఓకేలా అనిపించింది. అంటే ట్రైలర్ చూసిన తర్వాత హైప్ స్కై లెవెల్‌లోకి వెళ్ళిపోయిందని కాదు. కానీ సినిమాపై ఇంట్రెస్ట్ మాత్రం కొంచెం పెరిగింది. ముందుగా మాట్లాడుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ఆ స్టైలు, ఆ స్వాగు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏజ్ పెరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం స్టిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ యాటిట్యూడ్ షాట్స్ ట్రైలర్‌లో బాగానే పెట్టారు. ఇంకా ఈ మూవీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం డాన్స్ ఎక్కువగానే వేసినట్టు కనిపిస్తుంది. అది ఫ్యాన్స్‌కి థియేటర్‌లో ఫుల్ పూనకాలు తెప్పించొచ్చు. ట్రైలర్‌లో మాత్రం స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు. మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని. యాక్షన్ షాట్స్, ఫైట్ విజువల్స్, మాస్ ఎలివేషన్ షాట్స్ వీటి మీద ట్రైలర్‌లో ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. స్టోరీని కంప్లీట్‌లీ రివీల్ చేయకుండా జస్ట్ మాస్ మూవ్‌మెంట్స్ మీద ఫోకస్ చేశారు. ట్రైలర్‌లో అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ మూవ్‌మెంట్స్ ట్రై చేశారు. కానీ హానెస్ట్‌లీ చెప్పాలి అంటే అవి ట్రైలర్‌లో పెద్దగా వర్కౌట్ అయ్యాయని పెద్దగా అనిపించలేదు. కానీ సినిమాలో ఫుల్ కాంటెక్స్ట్‌లో చూస్తే ఆ కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా షేక్ అవ్వడం పక్కా. ఆల్రెడీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 3 సాంగ్స్ పెద్ద హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. సాంగ్స్‌తో రాని హైప్‌ని ఈ ట్రైలర్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ట్రైలర్ వల్ల సినిమా గురించి మళ్ళీ ఆడియన్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. అది సినిమాకి పాజిటివ్ సైన్‌గా చెప్పొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్ చేసే రచ్చ ఈ హైప్‌ని మరింత పెంచొచ్చు. చాలా సార్లు చూసాం ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల సినిమా హైప్ సడన్‌గా పెరిగిపోతుంది. కాబట్టి ఈ మూవీ డే 1 కలెక్షన్స్ ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ట్రైలర్‌లో కొన్ని పవన్ కళ్యాణ్ గారి మార్క్ డైలాగ్స్ బాగానే పెట్టారు. ఫ్యాన్స్‌కి విజిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇంకా కొన్ని షాట్స్ మాత్రం విజువల్‌గా చాలా బాగున్నాయి. పర్టిక్యులర్‌లీ కొన్ని యాక్షన్ షాట్స్ అయితే స్క్రీన్ మీద చాలా స్టైలిష్‌గా కనిపించాయి. ట్రైలర్ మధ్యలో ఓజీ మూవీ రిఫరెన్స్ మూవ్‌మెంట్ కూడా కనిపించింది. అది చాలామంది ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేసింది. ట్రైలర్‌లో ఈ షాట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నా కూడా ఫ్యాన్స్‌కి ఆ మూమెంట్ చాలా ఎక్కువ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి చెప్తే పర్లేదు అనిపించింది. కొన్ని ప్లేసెస్‌లో మాత్రం తమన్ ఎందుకు పెట్టారు అని అనిపించింది. బికాజ్ తమన్ నుంచి మనం కొంచెం స్ట్రాంగ్ బీజీఎం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! కానీ ఓవరాల్‌గా బీజీఎం మాత్రం ఇంకా హీరోయిన్స్ గురించి మాట్లాడాలి అంటే శ్రీలీల అండ్ రాశి ఖన్నా ట్రైలర్‌లో చాలా క్యూట్‌గా కనిపించారు. పర్టిక్యులర్‌లీ శ్రీలీల ఎనర్జీ డాన్స్‌లో బాగా హైలైట్ అయింది. ఇప్పుడు మెయిన్ మాట్లాడుకోవాలి అంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి గురించి. పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్స్ బాగా తెలిసిన డైరెక్టర్‌లో హరీష్ శంకర్ గారు ఒకరు. ఫ్యాన్స్‌కి ఏం కావాలో, వాళ్ళకి ఏం నచ్చుతుందో, వాళ్ళ పల్స్ ఏంటి అని ఆయనకి బాగా తెలుసు. 'గబ్బర్ సింగ్' టైంలో పవన్ కళ్యాణ్‌కి బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఈ మూవీ మీద ఈగర్లీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రీక్రియేట్ చేస్తాడని. సో, ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ట్రైలర్ చూసాక సినిమాకి ఇప్పటికీ మీడియం లెవెల్ హైప్ ఉంది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కాంటెంట్ వర్కౌట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విధ్వంసం క్రియేట్ చేయొచ్చు. మరి మీరు ట్రైలర్ చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? లేక జస్ట్ యావరేజ్ మూవీలా మిగిలిపోతుందా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.